కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు, కల్పవృక్షానికి చెప్తారు, అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది. దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా? మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు. అంత శక్తివంతం. చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే చండీ చరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో. అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక, అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? రోజు చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం? అమ్మవారితోటే చెప్పుకోవాలి. అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి. రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది. గజేంద్ర మోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు. ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, బలం ఇచ్చారు, బుద్ధినిచ్చారు, శాస్త్రం ఇచ్చారు, గురువునిచ్చారు, ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు. కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని. ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి. దానికి శరణాగతి అని పేరు. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమి సుఖం లేదు అనిపిస్తుంది, మళ్ళీ అదే సుఖం అడుగుతుంది. ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది, మళ్ళీ పిల్లల వెంటబడుతుంది. ఏం డబ్బు లేదు అంటుంది, మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఇలా వదిలిపెట్టినట్టుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర, మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు. అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం. దానికి శరణాగతి అంటారు. అప్పుడు అది రెండో మార్గం. మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి, అమ్మవారితో చెప్పాలి. వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను, అమ్మా నువ్వు నాకు ధర్మమునందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు. అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా. అసలు కామం పెట్టడం ఎందుకు? ఆవిడే పెట్టబట్టి కదా ఈ అల్లరంతా వచ్చింది. పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా. ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది. కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తి లేదనుకోండి, అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది, అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది. బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు.
పితృరుణం నుంచి విముక్తులు అవ్వాలంటే కామం ఉండాలి, కానీ కామము ధర్మబద్ధము కావాలి. నీ భార్య ఎందుంది, అదేం బంధించదు, అదేం పట్టుకోదు. అదే సీతమ్మ అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనైక్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సుంచుకో, ధర్మం అయిపోయింది. నీ వారి యందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది, పితృరుణం నుంచి విముక్తుడివికా అని ఇచ్చింది. కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి. అందుకే శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు శరణాగతి నోటితో చెప్పడం కాదు, శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయ్యితి అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో, శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు. సత్య ఫలితం ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే. అంత గొప్పది శరణాగతి. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు, మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఓ బంటు కనబడ్డాడు. వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలు అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి, రాత్రి సేనాధిపతులు వస్తారు, మండలాధికారులు వస్తారు, ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు, మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు. 9 గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను? వాళ్ళందరూ వెళ్ళాక రావాలి, అప్పటికి తెల్లవారిపోవచ్చు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు. ఇది నీ దగ్గర ఉంచుకో. రాజు ఉంగరం విసిరాడు. వాడు చూశాడు ఇలా ఉంగరం వంక, అది రాజముద్ర, తన రాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం. అది అడిగిపోయాడు. అయ్య బాబోయ్, దేవుడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు. మాట్లాడకు. అది పట్టుకుని 9:15కి ఎవరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు. 9 అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను. 9:15 అయింది. శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు. రాజుగారు అక్కడ పడుకున్నది. పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని ఇక్కడ అన్నాడు. ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు. ఏమీ చెప్పలేదు. ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ, వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గర. ఒళ్ళంతా వెదిగారు. శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర, తీసుకొచ్చాం. మహారాజు అన్నాడు, నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అని ఉదే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి 9 అయ్యేప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు. చూసావా, అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు, నీకు పనికొచ్చింది. ఇది నన్ను పాడు చేస్తోంది, ధర్మబద్ధము కావట్లేదు, అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు. అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు, అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది, రక్షించేస్తుంది. కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నిన్న ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు, త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను, చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను, ఎప్పుడూ ప్రలోభాలే లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు. అందుకే కలియుగంలో భగవంతుడు 2 ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదంబుజతో యమందుములుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపని ని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణములు విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయేదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలండి. చదివాడంతే లేఖ, శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు.
రథం ఎక్కేశాడు. బొచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకు నిపురము సొరుచిరలీలం తెచ్చెద బాలన్ వేల్మిడి వచ్చెద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులుంటాయి. మనసు వెంటనే మాట వినదు. అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటైనా దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి. అది శరణాగతి. ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం. మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని. అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు. తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు యందు చేరుతాడు. మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి. సంస్కారము మనసుకి కలగాలంటే 5 ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. నేను ఒక మొక్క వేశాను అనుకోండి, ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరికిందండి మొక్క, నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగదిలో పెట్టాను అనుకోండి, దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? 2 రోజు చచ్చిపోతుంది. అది దాని మీద నాకు ప్రేమ ఉండి అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి, సూర్యరశ్మి తగలాలి, మేకలు తినేయకూడదు, చీడ పట్టకూడదు, పురుగులు పట్టకూడదు, కాపాడుకోవాలా వద్దా? అప్పుడైనా అది పెద్ద చెట్టు అవుతుంది. అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి, మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి పెడుతున్నాయి అన్నది ప్రధానం. ఇది సాధన. నీకిచ్చిన జ్ఞానేంద్రియములు 5 గుండా లోపలికి వెడుతుంటాయి విషయములు, అవి ప్రభావితం చేస్తాయి మనసుని. నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు. దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాననుకోండి, ఒక్క క్షణం దీపశిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది. నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు. ఓ కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను. కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది. అబ్బా ఏమవుతుందో, అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాలు అలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్యి 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 అందనుకోండి, అమ్మా బతికిందిరా బాబు, ఇది చచ్చిపోవడం చూసి